హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ భారతి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన ప్రయాణం వచ్చేసి పద్మనాభం అనే ఊరు, పద్మనాభ టెంపుల్, పద్మనాభ స్వామి దర్శనానికి ఈరోజు మనం బయలుదేరుతున్నాం. విజయనగరం రోడ్ అంట. సో ఆటోమేటిక్గా మీకు లాస్ట్ వ్లాగ్లో కూడా ఈ ఏరియా కనబడింది మనకి. లాస్ట్ వ్లాగ్ వచ్చేసి రామనారాయణం, ఇప్పుడు వచ్చేసి పద్మనాభం టెంపుల్ అండి. సో అందరికీ ఆ దేవుడి దర్శనం చూపిద్దాం అనుకుంటున్నాను. వచ్చేసేయండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. మనాడి మనం చూడు, మొత్తం భూమికి అంచునున్నట్టున్నాం, భూమి పైన ఉన్నాం, అందరికన్నా పైన ఉన్నాం. ఇంకా ఇక్కడి నుంచి మెట్లున్నాయి కదా. ఆ కొండ మీద నీడ ఉంది చూడు, ఆ కొండ మీద నీడ ఉంది. అదే అంటున్నాను, కొండ మీద నీడ ఉంది అక్కడ, మళ్ళీ ఇక్కడ నీడ లేదు, మళ్ళీ అవతల సైడ్ నీడ ఉంది చూడు. చూసాను లే బాబు, చెప్తున్నాను. కానీ బాబాయ్, సిరి నీకు భయం వేసింది? చూడు ఇడు చూడు, ఏట్రా ఎందుకు బే నవ్వుతావు నన్ను చూసి? నీకేం పని పట్టలేదా? ఇగో ఇగో ఇక్కడ రాళ్ళు పెడతారు, పెట్టండి రా. దేవుడికి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. నేను ఆ పైన అక్కడికి కాళ్ళు నొప్పులు. ఇవన్నీ రాయిలు, ఎన్నో ఏళ్ళగా ఉన్న పద్మనాభ స్వామి టెంపుల్. పదండి. ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నారు అలాగా. తీస్తాను. అమ్మ మేము లక్కీయా ఏమో తెలీదు. అమ్మ రండి రండి. వెళ్ళకూడదు. దండం పెట్టుకో, నీకు దండం పెట్టుకో తండ్రి. మళ్ళీ మనం ఎప్పుడు వస్తామో, ఈ భగవంతుడి దర్శనం మనకి ఎప్పుడు కలుగుతుందో. ఈరోజు అనుకోకుండా శ్రీ పద్మనాభాయ నమో నమః. పద్మనాభ స్వామి కూడా ఆయనతో పాటు ఉంటారు, అందుకని బలరాం అన్ని కింద పుట్టారు అనమాట. బలరాం అవతారాన్ని పద్మనాభ స్వామి అంటారు. మామూలుగా అయితే నారాయణ కదా. నేను తీయలేదు. కూర్చో సిరి, సిరి కూర్చోండి, కూర్చోండి. దాకం ఇంకో దాకం ఇప్పుడు తాగావు, దాకం అవినా వేస్తుందా కిందకి వెళ్ళినప్పుడు? ఏంట్రా నాన్న నువ్వు? చీమ పుట్ట చెయ్యి అట్టుకు, చీమ పుట్టలాగా వచ్చింది చూసావా? కిరణ్ బాబు ఇగో ఇదే అన్నాను నేను. తెస్తావు బ్యాగు? మనం మధ్యాహ్నం వచ్చాం కదా. అక్కడే ఉండు, నీడ ఉంటది. ఎంత కొండ పైన మన దగ్గర డ్రోన్ లేదు, కానీ డ్రోన్ వేసితే మనం ఇంకా చివరిన ఉన్నట్టే. ప్రతి గుడికి వెళ్తే మనం ఒకవేళ గుడి దర్శనం చేసుకోలేకపోతే బయట నుంచి గోపురాన్ని చూసి దండం పెట్టుకోవచ్చు అంటారు. సో ఈరోజు అవకాశం లేని వాళ్ళందరూ ఈ గోపురాన్ని చూసి దండం పెట్టుకోండి. పద్మనాభ స్వామి ఆశీస్సులను పొందినట్లు ఫీల్ అవ్వాలి. తీసుకోవచ్చు, పర్వాలేదు.
అన్నీ వదిలిస్తాను. డాడీ ఏరి లక్ష్మీదేవి ఎక్క అది ఎక్కడ అప్పుడు నాకు అనంతులు ఇష్టమైన వారు వీరికి పాత్ర సంస్కృత చతుర్దశి నాడు ఆనంద పద్మనాభ స్వామి రథమనేది అర్థం చేసుకొని విజయం పొందుతానికి శ్రీకృష్ణుడు పాండవులు చెప్పగా పాత్ర సంస్కృత చతుర్దశి నాడు ఆనంద పద్మనాభ స్వామి రథం చేసుకున్నారు పాండవులు. అనంతపద్మం చేసుకుని కొద్ది రోజులు నెల రోజులు జరగకుండానే విజయదశనానికి ఆ రోజు విజయదశమి వారు వెళ్ళిన కాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళ్ళు స్వామించి అలా అప్పుడు 20 శాతం దేవాలయం నిర్మాణం చేసిన తర్వాత అప్పుడు విజయనగర మహారాజు వచ్చి ఈ పర్వతంలో నామాలు చూసి అప్పుడు దేవాలయం నిర్మాణం చేశారు. సుమారుగా 600 సంవత్సరాలతో దేవాలయ నిర్మాణం జరిగింది. పర్వాలేదు బాపులేమో విశ్వసిస్తారు. దేవాలయ నిర్మాణం చేసి 600 సంవత్సరాలు అవుతుంది. అలాగే పలికి పద్మనాభస్వామి అంటారు. అనుకున్న పలికి తప్పకుండా నెరవేరుతుంది. వివాహికమైన వివాహము, సంతానమైన సంతానం, నాగదోషంతో పరిహారం, విద్యాబుద్ధి, ఉద్యోగబుద్ధి, వ్యాపారబుద్ధి కార్యక్రమం కూడా స్వామి మంచి నిర్వచనం. పలికి పద్మనాభస్వామి జై అనంత పద్మనాభ స్వామికి. కిరణ్ బాబు సర్ప్రైజ్ చాలా బాగుంది, కానీ నీ పెద్ద కొడుకే పిచ్చెక్కిపోతాడు. నీ కొడుకే ఇలాంటి ప్లేసులకు మళ్ళీ మళ్ళీ వస్తామేంట్రా డాడీ? ఎంత చల్లగా ఉంది అసలు. ఇలాంటి కమ్మలిల్లు లాంటి ప్రదేశం చూసి ఎన్ని రోజులు అవుతుంది. ఎప్పుడైనా చిన్నప్పుడు మేము కమ్మలింట్లో ఉండేవాళ్ళవి, మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. దీన్ని యజ్ఞశాల అంటారు. ఇక్కడ నుంచి చూడు, మొత్తం ప్రపంచం అంతా కనబడుతుంది. దాని భాష అమ్మో. మెట్లు దారి ఇది, మెట్లు దారి. ఏంటి నాకు ఎదురు చెప్తున్నారు మీరు అందరూ? ఎలా ఉంది ఒళ్ళు? ఏంటి మీ ఇద్దరికి ఎలా ఉంది? రేపటి నుంచి బొవ్వలు వండాలా వద్దా? ఫుడ్ కావాలా వద్దా? తండ్రి కూతుర్లు ఇద్దరు ఆగు నిలబెడుతున్నారా? నువ్వు ఒకటే నిలబెట్టావురా? డాడీ ఇల్లు కడుతున్నారా? నేను కట్టాను 2. వాళ్ళు అక్కడ కట్టారు. గోవింద గోవింద. డాడీకి రాయలేరు ఇవ్వరా కొంచెం మంచివి? నాకేం తెలుసు. ప్లెయిన్ గా ఉండేవి కొంచెం ఏరిసిస్తే ఉండొస్తుంది. అగో అగో ఇంకేటి దాన్ని ఏమంటారు? ఆగరా అంట. అది డాడీ. చెప్పమ్మా అదేంటి సౌండ్ అవుతుంది? ఏమోరా నాకేం తెలుసు. అది గదిగో అది అన్నావు. అది ఇస్తుందంట, తీసుకోమంటున్నాడు డాడీని. ఇంకా చిన్న పెట్టి అమ్మా దానిపైన. అంతవరకు పెద్దది ఎట్టావు కదా, అది చిన్నది ఎట్టి. ఉంటాయి కదమ్మా ఇక్కడ. చాలు అంతే, మళ్ళీ పక్కన పెట్టు. సౌండ్ అవుతుంది చూసావా? పదండి అయితే, నిలబెట్టావు కదా. ఓకే రండి. 2010లోనంట ఈ దారి తప్ప ఇవేమీ లేవు. ఇప్పుడు చక్కగా రోడ్డు వేశారు. రోడ్డు ఎంత బాగుందో, అందరూ చూడాల్సిన టెంపుల్ ఇది. రియల్గా వెలిసిన ఆయన స్టోరీ చెప్పారు, స్టోరీని పెడతాను చూడండి. మేఘం దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. అనంత పద్మనాభ స్వామి టెంపుల్, విజయనగరం రోడ్డు, విశాఖపట్నం జిల్లా అంట.
పంట పొలాలు. ఇప్పటికన్నా ఇంకా ఈవినింగ్ టైంలో కానీ ఇక్కడ ఉంటే కనబడుతుంది నా సామిరంగా. ఏం కావాలి ఈ జన్మకి? ఇక్కడ దగ్గర చేతికి అందుతున్నంత దగ్గరలాగా అనిపిస్తుంది, కానీ చాలా దూరంగా ఉన్నది. అమ్మో, బ్యాగ్లో బెటర్ అదే తీసుకొని. ఫోజులు ఇవ్వండి రా పార్దు, ఇలా ఎగిరినట్టు అలా ఫోజులు ఇవ్వు. పార్దు నువ్వు అక్కడికి వెళ్ళు, నేను నీ దగ్గర అక్కడగా పార్దు అగో అక్కడ ఆ ప్లేస్కి వెళ్ళు. ఒరే అక్కడికి వెళ్ళు. కొండ చాలా బాగా పడుతుందిరా. సిరి ఫోజులు ఫోజులు అంటే ఇది అబ్బా. అయిపోయింది, అన్నీ అయిపోయింది. సినిమా షూటింగ్స్ అవి చెప్పేలాగా కానీ ఎండలో చేస్తున్నాను. చూసారు కదండి, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఆ దేవుని దర్శనం చాలా బాగా జరిగింది, మీకు కూడా చాలా బాగా చూపించాను, అలాగే చెప్పాను అని అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సరే, నేనైతే ఉంటాను. బాయ్ బాయ్ అండి అందరికీ.